హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇప్పటి వరకు మీరు చాలా యానిమేస్ని చూసి ఉంటారు. అందులో మీకు బాగా ఎక్స్పీరియన్స్ ఇచ్చిన యానిమేస్ చాలానే ఉండి ఉంటాయి. అంటే అవి మీకు ది బెస్ట్ యానిమే ఎక్స్పీరియన్సెస్ని ఇచ్చి ఉంటాయి. లిటరల్లీ ఆ యానిమేస్ చూసేటప్పుడు మీరు స్వర్గంలో తేలుతున్నట్టు ఉంటారు. అరే యానిమేస్ ఏంట్రా ఇంత బాగున్నాయి అని మెయిన్లీ వాటి స్టోరీని, యానిమేషన్ని మంచిగా ఎక్స్పీరియన్స్ చేసే కొన్ని బెస్ట్ యానిమేస్ ఒకవేళ మీరు చూసుంటే మీ ఒపీనియన్లో ఆ యానిమేస్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తెలుసుకోవాలని నాకు చాలా క్యూరియస్గా ఉంది. ఒకవేళ నేను ఆ యానిమేస్ని చూడకపోతే నేను వెంటనే ఆ యానిమేస్ని చూసి ఎక్స్పీరియన్స్ చేసి మళ్ళీ మీతో షేర్ చేసుకుంటాను నా పర్సనల్ ఒపీనియన్ని. మీకు నేను చూసిన యానిమేస్లో అలాంటి యానిమేస్ గురించి చెప్తాను. ఈ వీడియో మన ప్రీవియస్ వీడియోస్లా కాకుండా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. నేను చెప్పే యానిమేస్లో మీరు చూసిన యానిమేస్ని కామెంట్ చేయండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే మీకు డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ బాక్స్లో మన ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు వెళ్ళి ఫాలో అవ్వండి. మీకు యానిమే అప్డేట్స్ అండ్ అక్కడ రెగ్యులర్గా కంటెంట్తో అవైలబుల్గా ఉంటాను. అండ్ ఒకవేళ మీరు నాతో మాట్లాడాలి అనుకున్నా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. సో లాగ్ లేకుండా యానిమేస్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ వీడియోలో నేను చెప్పే యానిమేస్ని అస్సలు ర్యాంకింగ్ చేయట్లేదు. అంటే ఇవి నా ఒపీనియన్లో బెస్ట్ యానిమేస్ అని అర్థం. నేను వీటికి డిఫరెన్స్ అనేది చెప్పలేను. ప్రతి యానిమేకి నేను 10/10 రేటింగ్ ఇచ్చేస్తాను. వన్ పీస్. కొంతమంది వన్ పీస్కి యాంటీగా ఉంటారు. అలాంటి వాళ్ళకి నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే వన్ పీస్ ఆల్మోస్ట్ 25 ఇయర్స్ నుంచి ఎయిర్ అవుతుంది. ఇప్పటికీ కూడా వన్ పీస్ ఎపిసోడ్స్ వల్ల ఇంటర్నెట్ బ్రేక్ అవుతుంది. అంటే మీరే ఇంకా ఇమాజిన్ చేసుకోండి వన్ పీస్ స్టోరీ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందో. లూఫీ అనే మన మెయిన్ హీరో వన్ పీస్ అనే ట్రెజర్ని ఫైండ్ చేసి కింగ్ ఆఫ్ ద పైరేట్స్ అవ్వాలనుకుంటాడు. సీలోకి వెళ్తాడు. తన అంబిషన్ని అచీవ్ చేసే టైంలోనే తనకి చాలా మంది ఫ్రెండ్స్ అండ్ ఎనిమీస్ ఇంకా చాలా అడ్వెంచర్స్ చేస్తారు. ఒక నార్మల్ యానిమే వ్యూవర్కి కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ కూడా వన్ పీస్లో ఉంటాయి. లైక్ ఫైట్స్, ఎమోషన్, కామెడీ, ట్విస్ట్. అండ్ వన్ పీస్ మోస్ట్ ఇంప్రెసివ్ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్షిప్కి ఇచ్చే వాల్యూ. ఒక్కసారి మన హీరోకి ఎవరైనా ఫ్రెండ్ అయ్యారు అంటే వాళ్ళకి ప్రాబ్లం వచ్చింది అంటే ఎంత దూరమైనా వెళ్తాడు. అండ్ వన్ పీస్ వరల్డ్ బిల్డింగ్ వేరే యానిమేస్తో కంపేర్ చేసుకుంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. లైక్ పర్ఫెక్ట్ వరల్డ్ బిల్డ్ అయిన యానిమేస్లో వన్ పీస్ టాప్ ప్లేస్లో ఉంటుంది. వన్ పీస్ అనేది చాలా పెద్ద స్టోరీ. అందులో ఉండే క్యారెక్టర్స్ కానివ్వచ్చు అండ్ రైటర్ చేసే మ్యాజిక్స్ చాలా ఉంటాయి. ఏ చిన్న విషయం జరిగినా సరే వన్ పీస్లో దానికి ఒక పర్టికులర్ అర్థం అయితే ఖచ్చితంగా ఉంటుంది. నేను చెప్తున్నాను, మీరు ఇంకా వన్ పీస్ని చూడకపోతే వెంటనే చూసేయండి. లైక్ చూసేయండి అనగానే అది 1-2 డేస్లో కంప్లీట్ చేసే యానిమే కాదు. బట్ ట్రస్ట్ మీ, మీరు వన్ పీస్ కోసం ఇన్వెస్ట్ చేసే ప్రతి మూమెంట్ కూడా మీకు లాస్ట్కి సాటిస్ఫాక్షన్ని తీసుకొని వస్తుంది. అండ్ ఒకవేళ మీరు వన్ పీస్ని చూసి ఉంటే దాని గురించి మీరేమనుకుంటున్నారు అండ్ మీరు ఎలా డిస్క్రైబ్ చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నరుటో సేమ్ యాజ్ వన్ పీస్, అంటే బిగ్ త్రీలో వన్ ఆఫ్ ద యానిమే. అండ్ ఇప్పుడు నరుటో గురించి తెలియని వాళ్ళంటే ఎవరు ఉండరనుకోండి. మన తెలుగులో పోకెమాన్, డోరెమోన్, షిన్చాన్ తర్వాత నరుటోకే అంత క్రేజ్ వచ్చింది. సోలో లెవెలింగ్ని ఇంక్లూడ్ చేయకండి, అది టోటల్గా వేరే సెక్టార్కి వస్తుంది ఇప్పుడు. ఎనీవే, నరుటో ఒక గ్రేట్ యానిమే అని నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. అండ్ మనం చాలా ఈజీగా దాన్ని డిసైడ్ కూడా చేయొచ్చు. అండ్ దానికి పర్ఫెక్ట్ రీజన్స్ అండ్ పర్ఫెక్ట్ ఎక్స్ప్లెనేషన్తో మన ఛానల్లో ప్రీవియస్గా ఒక వీడియోని అప్లోడ్ చేశాను. అండ్ దాన్ని మీరు ఇప్పటి వరకు చూడకపోతే డెఫినెట్గా చెక్అవుట్ చేయండి. మీకు అది డిస్క్రిప్షన్లో అండ్ పైన ఐ కార్డ్స్లో లింక్ ఇస్తాను. ఈ వీడియో చూశాక ఆ వీడియోని డెఫినెట్గా చూడండి, మీకు ఖచ్చితంగా ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే కొంచెం ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, ఈ వీడియో మధ్యలో ఆపకుండా, ఎందుకంటే మంచి మంచి యానిమేస్ అయితే ముందున్నాయి. హైక్యూ స్పోర్ట్స్ టీమ్తో ఉండే యానిమేస్లో నాకు తెలిసినంత వరకు వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యానిమే ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా హైక్యూ. ఎందుకంటే దాని స్టోరీ, ఎగ్జిక్యూషన్ అలా ఉంటాయి. లిటరల్లీ హైక్యూ యొక్క ఒక్కొక్క ఎపిసోడ్ ఒక్కొక్క డైమండ్ అనమాట. అంటే ప్రతి ఎపిసోడ్ మనల్ని చాలా బాగా ఎంటర్టైన్ చేస్తుంది. అండ్ మీరు హైక్యూని ఫస్ట్ 1 or 2 ఎపిసోడ్స్ చూసి డిసైడ్ చేయొద్దు, ఎందుకంటే అక్కడ స్టోరీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అండ్ హైక్యూ స్టోరీ గురించి మాట్లాడుకుంటే ఇది వాలీబాల్ గేమ్ థీమ్ మీద బేస్ అయ్యి ఉండే ఒక యానిమే. అండ్ మీకు వాలీబాల్ గురించి ఒక్క చిన్న విషయం కూడా తెలియాల్సిన అవసరం లేదు. మీరు అస్సలు తగ్గకుండా యానిమేని చూడడం మొదలు పెట్టండి, అన్నీ మీకే అర్థమైపోతాయి. అస్సలు బోరు కొట్టదు. మనకేంటంటే వాలీబాల్ గురించి తెలియకపోయినా సరే మనకి టోటల్ యానిమే క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఈవెన్ హైక్యూ చూసిన తర్వాత వాలీబాల్ మీద కొంచెం గ్రిప్ అయితే మనకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మన హీరో హినాటా షోయో ఒక వాలీబాల్ ప్లేయర్ అనమాట. అండ్ తనతో కగయామా అనే వేరే టీమ్మేట్ కూడా ఉంటాడు. స్టార్టింగ్లో వీళ్ళిద్దరూ రైవల్స్, తర్వాత మెల్లగా ఇద్దరు ఒక స్కూల్ వాలీబాల్ టీంలో జాయిన్ అవుతారు. అండ్ ఇద్దరు ఒక పర్ఫెక్ట్ డియోగా ఫామ్ అవుతారు. కారోసో స్కూల్ సైడ్ వీళ్ళైతే టోర్నమెంట్స్ అండ్ నార్మల్ మ్యాచెస్ ఆడుతూ ఉంటారు. లిటరల్లీ అందులో జరిగే ప్రతి ఒక్క గేమ్ అంటే ప్రతి ఒక్క మ్యాచ్ కూడా
ఒక చిన్న గేమ్ కూడా గూస్ బంప్స్ ఇస్తాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. నేను ఇంత చెప్పాను అంటే మీరు ఫుల్గా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళి చూడకండి. కొంచెం ఎక్స్పెక్టేషన్స్ని యావరేజ్గా పెట్టుకొని చూడండి. బికాజ్ మనుషుల టేస్ట్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. అందరివి సేమ్ ఉండాల్సిన రూల్ అయితే లేదు. అండ్ మీరు హైక్యూ చూసి ఉంటే అది మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ దీనికి సంబంధించిన తెలుగు డబ్ కూడా మనకి క్రంచీ రోలో అవైలబుల్గా ఉంది. మేము జాపనీస్లో చూడలేము, అలాగే ఇంగ్లీష్లో చూడలేము బ్రో అనే వాళ్ళకైతే తెలుగు డబ్ మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది. డెఫినెట్గా చూడండి. డెత్ నోట్ నాకు తెలిసినంత వరకు ఇది అందరూ చూసే ఉంటారు. ఎందుకంటే డెత్ నోట్ బిగినర్స్కి ఉండే పర్ఫెక్ట్ యానిమే. కానీ డెత్ నోట్ లాంటి అమేజింగ్ స్టోరీ లేని ఉన్న యానిమేస్ మనకి దొరకడం లేదు. అంత ఈజీ కాదు దొరకడం కూడా. అసలు థ్రిల్లర్ థీమ్ బేస్డ్ లో యానిమే డెత్ నోట్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ అనమాట. డెత్ నోట్ అనే బుక్ లో నేమ్స్ రాయడం వల్ల ఆ నేమ్ తో ఉన్న పర్సన్ చనిపోతారు. ఇదే పాయింట్ మనల్ని డెత్ నోట్ కి అడిక్ట్ అయిపోయేలా చేస్తుంది. అండ్ లాస్ట్ ఎపిసోడ్ లో ఆ లాఫ్ నాకు తెలిసినంత వరకు సగానికి సగం మంది ఆ లాఫ్ కోసమే యానిమే మొత్తాన్ని చూసి ఉంటారు. యాక్చువల్లీ స్టార్టింగ్ లో మనకి షీనిగామి వరల్డ్ ని చూపిస్తారు. సో అందరూ దీన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ జనర్ యానిమే అని అయితే అనుకుంటారు. బట్ తర్వాత అర్థమవుతుంది ఇది ఒక పర్ఫెక్ట్ థ్రిల్లర్ యానిమే అని చెప్పేసి. అండ్ ప్రతి ఒక్క ఎపిసోడ్ కూడా వ్యూవర్ కి ఇంట్రెస్ట్ తెప్పిస్తుంది. లైక్ నెక్స్ట్ టైం జరుగుతుంది, అసలు ఏం జరుగుతుంది అని. మీరు అసలు డెత్ నోట్ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా డెత్ నోట్ని చూడకపోతే మీరు వెంటనే స్టార్ట్ చేయండి. గట్టిగా కూర్చుంటే ఒక్క రోజులో కంప్లీట్ చేయొచ్చు, లేదా 2 డేస్లో కంప్లీట్ అయిపోతుంది చాలా ఈజీగా. 37 ఎపిసోడ్స్ మాత్రమే ఉంటాయి. ఒక్క సీజన్తో యానిమే ఎండ్ అయిపోయింది. లిటరల్లీ తర్వాత మీరే నాకు వచ్చేసి బ్రో సూపర్ బ్రో యానిమేని కామెంట్ చేస్తారు. అండ్ లిటరల్లీ మీకు యానిమే ఎక్కడా బోర్ అనిపించదు. అండ్ నా ఫేవరెట్ యానిమే లిస్ట్లో ఉంటే ఇంకొక మెయిన్ యానిమే వచ్చేసరికి డాక్టర్ స్టోన్. నిజం చెప్తున్నాను, కొంతమందికి నచ్చకపోవచ్చేమో కానీ నేను మాత్రం డాక్టర్ స్టోన్కి పిచ్చగా అడిక్ట్ అయిపోయాను. ప్రతి సీన్ నాకు డాక్టర్ స్టోన్లో చాలా బాగా అనిపించింది. స్టోరీని బిల్డ్ చేసిన విధానం అండ్ మన హీరో శంకుకి ఉండే ఇంటెలిజెన్స్ నాకు చాలా బాగా నచ్చేసాయి. అసలు ఒక రేంజ్లో ఉంటుంది. స్టోరీలో ఒక మిస్టీరియస్ గ్రీన్ లైట్ రావడం వల్ల టోటల్ వరల్డ్లో ఉన్న ప్రతి ఒక్క పర్సన్ రాయిలా మారిపోతారు, అంటే స్టాచ్యూ లాగా మారిపోతారు. అప్పుడు కొన్ని వేల సంవత్సరాల తర్వాత మన హీరో శంకు నిద్రలేస్తాడు. ఎలా నిద్రలేచాడు అనేది మీరు యానిమే చూసి తెలుసుకోండి. అయితే శంకు ఎన్ని ఇయర్స్ అని ఎన్ని డేస్ ఆ రాక్ లో ఉండిపోయాడు అని కూడా కౌంట్ చేస్తాడు. అంటే తన ఇంటెలిజెన్స్ ఏ రేంజ్ లో ఉందో ఊహించుకోండి. అంటే తను స్టాచ్యూ అయిపోయినప్పటి నుంచి తను ఎన్ని ఇయర్స్ స్టాచ్యూలా ఉన్నాడు అనే ప్రతి సెకండ్ కూడా కౌంట్ చేస్తాడు. అంటే శంకు లేకముందు ఆ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్టాచ్యూలా మారిపోయి ఉంటారు. సో ఫస్ట్ పెట్రిఫై లేసిన పర్సన్ శంకువే. ఇక్కడ పెట్రిఫికేషన్ అంటే రాయిలా మారిపోవడం. అండ్ తను ఎలా లేసాడు అని చెప్పేసి ఒక సొల్యూషన్ లాగా క్రియేట్ చేస్తాడు. అండ్ దాని ద్వారా ఇంకా కొంతమందిని అన్పెట్రిఫై చేస్తాడు. అంటే వాళ్ళని స్టాచ్యూస్ నుంచి మళ్ళీ నార్మల్ హ్యూమన్ గా చేసేస్తాడు. అండ్ అప్పుడు ఓల్డ్లో టెక్నాలజీ మొత్తం పోతుంది. కరెంట్ ఉండదు, మొబైల్స్ ఉండవు, అదే అందరికీ వేసుకోవడానికి బట్టలు కూడా ఉండవు లాస్ట్కి. కానీ శంకు ప్రతి ఒక్కటి క్రియేట్ చేస్తాడు. ప్రతి ఒక్కటి క్రియేట్ చేస్తాడు. యానిమే చూసినంతసేపు కూడా మనం కూడా శంకు ఉన్న వరల్డ్లోకి వెళ్ళిపోయిన ఫీల్ వస్తుంది. నేను చూసిన యానిమేస్లో డాక్టర్ స్టోన్ లిటరల్లీ పీక్. మీరేమనుకుంటున్నారో దీని గురించి కామెంట్స్లో చెప్పండి. అండ్ ఒకవేళ మీరు ఇంకా చూడలేదు అనుకుంటే మాత్రం దయచేసి ఫాస్ట్గా దీన్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ట్రస్ట్ మీ, అస్సలు మీరైతే రిగ్రెట్ అవ్వరు ఈ యానిమే చూసిన తర్వాత. అండ్ డాక్టర్ స్టోన్కి రిలేటెడ్ అయిన తెలుగు డబ్ కూడా అవైలబుల్గా ఉంది. బట్ అది అంత పర్ఫెక్ట్గా ఉండదు. నా సజెషన్ని తీసుకొని ఒక్కసారి జాపనీస్లో ట్రై చేయండి. ఎందుకంటే డాక్టర్ స్టోన్లో మన మెయిన్ హీరో యొక్క అంటే మన శంకు నవ్వుతాడనమాట. అది నాకు తెలిసినంత వరకు జాపనీస్లో ఒకటే బాగా బ్లెండ్ అయింది. ఈవెన్ నాకు ఇంగ్లీష్ డబ్లో ఉన్న ఆ లాఫ్ కూడా అంత ఇంప్రెసివ్గా అనిపించలేదు. ఒక్కసారి జాపనీస్లో చెక్అవుట్ చేయండి. అండ్ దానివల్ల మీరు ఇంకా కొత్త కొత్త యానిమేస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. క్లాస్ రూమ్ ఆఫ్ ద ఎలైట్, దీని గురించి చాలా మంది ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కావాలంటున్నారు. ఖచ్చితంగా చేస్తాను, డోంట్ వరీ. ఫ్యూచర్లో తప్పకుండా ఈ టోటల్ యానిమేని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకా ఆల్మోస్ట్ ఈ లిస్ట్లో ఉన్న ప్రతి యానిమే మీద బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్స్ని లాంటివి ప్లాన్ చేస్తాను. లైక్ టోటల్గా యానిమే గురించి మాట్లాడుకుందాం అనమాట. నాకు అసలు యానిమే ఎలా అనిపించింది అండ్ స్టోరీని బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అండ్ కమింగ్ బ్యాక్ టు ద వీడియో క్లాస్ రూమ్ ఆఫ్ ద ఎలైట్. స్టోరీ లైన్ విషయానికి వెళ్తే అయనకోజి కియోటోకా మన మెయిన్ క్యారెక్టర్ చాలా తెలివైనోడు. లిటరల్లీ తను ఏం చేసినా సరే అది ప్రీ ప్లాన్గా చేస్తాడు. లైక్ ఒక ట్రూ జీనియస్ అంతే.
మంచి ట్విస్ట్లు కూడా యానిమేలో ఉంటాయి. అయితే అయానకోజి ఒక స్కూల్‌కి వెళ్తాడనమాట. తను యాక్చువల్లీ తన పవర్స్‌ని బయట పెట్టాలనుకోడు. ఇక్కడ పవర్స్ అంటే నార్మల్‌గా మనకి వేరే యానిమల్స్‌లో ఉన్నట్టు మ్యాజికల్ పవర్స్ కానీ లేదా క్విర్క్స్ ఇలాంటి పవర్స్ అయితే కాదు. నార్మల్ ఇంటెలిజెన్స్ అయితే ఉంటుంది చాలా ఎక్కువగా. సో, తన ఇంటెలిజెన్స్‌ని అండ్ తనకున్న పొటెన్షియల్‌ని ఎక్కడా కూడా చూపించాలి అనుకోడు. ఒక మెయిన్ క్యారెక్టర్ కన్నా ఒక సైడ్ క్యారెక్టర్‌లా ఉండడానికి ఎక్కువ ఇష్టపడతాడు. బట్ అప్పుడే కొన్ని అన్‌ఎక్స్‌పెక్టెడ్ థింగ్స్ జరగడం వల్ల తన పొటెన్షియల్‌ని బయటకు తీయాల్సొస్తుంది. సో, అయానకోజి తన పొటెన్షియల్‌ని ఎలా బయటకు తీశాడు అండ్ అప్పటి వరకు ఎలా హైడ్ చేసుకున్నాడు అండ్ తన స్పెషాలిటీ ఏంటి? అసలు ఇదంతా ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటే మాత్రం మీరు యానిమేని తప్పకుండా చూడాలి. ఒకవేళ మీరు యానిమేని చూసి ఉంటే మీరు దాని గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అటాక్ ఆన్ టైటన్ రీసెంట్గా మనకి తెలుగు డబ్ వచ్చింది. అది అంత ఇంప్రెసివ్గా లేదు బట్ వాచబుల్ డబ్బింగే. కానీ అటాక్ ఆన్ టైటన్ లాంటి తోప్ యానిమేకి ఇలాంటి డబ్బింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. డబ్బింగ్ ఇంకా చాలా మంచిగా ఉండొచ్చు అండ్ ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. అండ్ మీరైతే చూడాలనుకుంటే డెఫినెట్గా చూడొచ్చు. ఇట్ ఈస్ ఓకే. అండ్ ఈవెన్ అటాక్ ఆన్ టైటన్ వరల్డ్ వైడ్గా ఐఎండిబి రేటింగ్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది. జస్ట్ ఇమాజిన్ అది వరల్డ్ వైడ్గా ఫస్ట్ ప్లేస్ని సంపాదించింది అంటే యానిమే ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసి ఉంటుంది. స్టోరీలో అసలు చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసిందనమాట. స్టోరీలో మన మెయిన్ క్యారెక్టర్ ఎరెన్ ఈగర్ అండ్ తన ఫ్యామిలీ ఒక ప్లేస్లో అయితే ఉంటారనమాట. అండ్ వాళ్ళు ఉండే ప్లేస్ చుట్టూ కూడా చాలా పెద్ద పెద్ద గోడలు ఉంటాయి. ఆ గోడల వల్ల టైటన్స్ లోపలికి రావు. ఆ వాల్స్ అనేవి చాలా హైట్గా ఉంటాయి. లైక్ ఎలాంటి టైటన్స్ వచ్చి వాటిని కొట్టినా సరే ఆ వాల్స్ అంత ఈజీగా విరిగిపోవు. బట్ ఒక రోజు ఆ వాల్ కన్నా హైట్ ఉన్న టైటన్ అయితే ఒకటి వస్తుంది అండ్ దాంతో పాటు చాలా టైటన్స్ ని లోపలికి రిలీజ్ చేసేస్తుంది. అండ్ అక్కడ ఉన్న ప్రజలందరూ ఆల్మోస్ట్ చనిపోతారు. ఈ ప్రాసెస్ లోనే ఎరెన్ ఈగర్ వాళ్ళ మమ్మీ అయితే చనిపోతారు అనమాట. ఒక టైటన్ తినేస్తుంది. అండ్ దాని తర్వాత ఎరెన్ దాన్ని ఎలా ఓవర్కమ్ చేసి టైటన్స్ ని మళ్ళీ చంపాడా లేదా అనేది స్టోరీ. అండ్ లిటరల్లీ యానిమే ఎండ్ అయ్యేటప్పటికి మీరు ఖచ్చితంగా ఏడ్ చేస్తారు. యానిమే అంత ఎమోషనల్ గా ఉంటుంది. మీరు దీని గురించి ఏమనుకుంటున్నారో చూసుంటే కమెంట్ చేయండి. అండ్ ఇంకా చూడలేదు అనుకునే వాళ్ళు తెలుగు డబ్లో అవైలబుల్ గా ఉంది, చెక్అవుట్ చేయండి. అండ్ ఎక్కడ చూడాలి అంటే మనకి ఇది క్రంచీ రోల్లో అయితే అవైలబుల్ గా లేదు, యానిమే టైమ్స్ వాళ్ళదనమాట. యానిమే టైమ్స్ అని అమెజాన్ ప్రైమ్ వాళ్ళది ఒక కొత్త సోర్స్ అయితే ఉంది. ఇందులో కేవలం యానిమేస్ మాత్రమే ఉంటాయి అండ్ ఇది రీసెంట్ గానే లాంచ్ చేశారు. ఫస్ట్ మంత్ జస్ట్ 39 రూపీస్ తో మనం సబ్స్క్రిప్షన్ బై చేసుకోవచ్చు. అంటే అప్రాక్స్ గా 40 వేసుకోండి. అండ్ ఇక మీ ఫేవరెట్ యానిమేస్ అన్నిటిని కూడా జస్ట్ 40కి ఎంజాయ్ చేయొచ్చు. తర్వాత సెకండ్ మంత్ నుంచి 69 అంటే 70 రూపీస్ తో సబ్స్క్రిప్షన్ బై చేసి చూడొచ్చు. జస్ట్ ఎంజాయ్ చేయండి. ఎందుకంటే చాలా తక్కువ, వీళ్ళు చాలా తక్కువకి చాలా యానిమేస్ ని ప్రొవైడ్ చేస్తున్నారంటే మనం ఖచ్చితంగా అఫీషియల్ సోర్సెస్ ని సపోర్ట్ చేయాలి. అండ్ నెక్స్ట్ యానిమే బ్లీచ్. ఇది కూడా బిగ్ 3లో వన్ ఆఫ్ ద యానిమే. ఆల్రెడీ మనకు తెలిసిందే ద బెస్ట్ యానిమేస్లో బిగ్ 3 అనేది తప్పకుండా ఉంటుంది. నాకెందుకో బిగ్ 3లో బ్లీచ్ నాకు చాలా యూనిక్గా అనిపిస్తుంది. ఎందుకంటే వన్ పీస్ అండ్ నరుటో ఈ రెండిటికన్నా బ్లీచ్ కొంచెం మంచిగా ఉంది అనిపిస్తుంది. దానికి రీజన్స్ కూడా చెప్తాను. వన్ పీస్ అండ్ నరుటో రెండు యానిమేస్ కూడా ఫ్యాంటసీ వరల్డ్ బిల్డింగ్తోనే ఉంటాయి. ఈవెన్ బ్లీచ్ కూడా అంతే. బట్ బ్లీచ్లో జరిగే స్టోరీ మన రియల్ వరల్డ్కి చాలా దగ్గరలో ఉంటుంది. స్టోరీలో సోల్ సొసైటీ అంటే స్వర్గం లాంటి ఒక ప్లేస్ నుంచి సోల్ రీపర్స్ అనే వాళ్ళు భూమిపైకి వస్తారు. సోల్ రీపర్స్ ని ఆత్మలు లాగా కూడా మనం వాళ్ళని ఆత్మలు లాగా కూడా అనుకోవచ్చు. ఒకరోజు ఇచిగో మన బ్లీచ్ మెయిన్ క్యారెక్టర్ ఇచిగో కురోసుకేకి సోల్ రీపర్స్ అనే వాళ్ళు కనపడడం స్టార్ట్ అవుతుంది. అంటే మనకి ఆత్మలు అనేది ఎవరికి కూడా నార్మల్ పర్సన్స్ కి కనపడదు కాబట్టి సడన్ గా ఇచిగోకి ఆత్మలు కనపడడం స్టార్ట్ అవుతాయి. రూకి అనే సోల్ రీపర్ ఇచిగో ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడు తన పవర్స్ ని ఇచిగోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది అండ్ అది సోల్ సొసైటీకి అగైనెస్ట్ అన్నమాట. తర్వాత సోల్ సొసైటీ వీళ్ళకి చాలా అగైనెస్ట్ గా ఉంటుంది. అండ్ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా యానిమే చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అండ్ బ్లీచ్ అనేది ఫైట్స్ లో ఇప్పటి వరకు నేను చూసిన వాటిల్లో పీక్ యానిమే. ఫైట్స్ లో మాత్రం బ్లీచ్ ని కొట్టే యానిమే ఇప్పటిదాకా రాలేదని నా పర్సనల్ ఒపీనియన్. అండ్ ఇది ఎందుకు మనకి సిమిలర్ గా ఉంటుంది అంటే రియల్ వరల్డ్ కి ఎందుకు సిమిలర్ గా ఉంటుంది అంటే ఇచిగో నార్మల్ హ్యూమన్ బీయింగ్ లాగా స్కూల్ కి వెళ్తాడు. వాళ్ళలో కొంతమందికి ఆత్మలు కనడం స్టార్ట్ అవుతాయి అండ్ స్వర్గం లాంటి ప్లేస్ కి వెళ్తారు. అక్కడ మళ్ళీ రూల్ చేసే వాళ్ళు అండ్ అక్కడ కూడా ఓల్డ్ బిల్డింగ్ చాలా బాగుంటుంది. మేబీ ఇప్పుడు నేను చెప్పే యానిమే కొంతమందికి నచ్చకపోవచ్చు అండ్ కొంతమంది దాన్ని అసలు యానిమేగా కూడా కన్సిడర్ చేయకపోవచ్చు. ఐ అగ్రీ. బట్ నేను వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాను. కానీ కొంతమంది వర్స్ట్ వాళ్ళు ఉంటారు. అది కామెంట్స్ లోకి వెళ్ళి ఇది బాలేదు అది బాలేదు అంటారు. బట్ ఒకవేళ మీకు అలా ఇబ్బందికరంగా అనిపిస్తే మాత్రం మీరు ఇక్కడ నుంచి స్కిప్ అయితే చేయొచ్చు. ఐ డోంట్ మైండ్ ఫర్ దట్. అండ్ యానిమే వచ్చేసి పోకెమాన్. నేను చైల్డ్హుడ్ లో చూసిన యానిమేస్ లో ది బెస్ట్ యానిమే ఇది. అండ్ దీంతో పాటు ఇంకా కొన్ని యానిమేస్ ఉన్నాయి, వాటి గురించి కూడా తర్వాత మాట్లాడదాం. అయితే పోకెమాన్ కి చాలా యూనిక్ స్టోరీ ఉంది.
లిటరల్లీ దీని స్టోరీ చాలా యూనిక్ వన్. యాష్ కెచమ్ మన మెయిన్ హీరో ఓల్డ్లోనే స్ట్రాంగెస్ట్ అండ్ గ్రేటెస్ట్ పోకెమాన్ మాస్టర్ అవ్వాలి అని తన జర్నీని స్టార్ట్ చేస్తాడు. జర్నీలో చాలా మందిని కలుస్తాడు, ఫ్రెండ్స్, రైవల్స్, ఎనిమీస్, ఎమోషన్స్ అండ్ ఈ యానిమే ప్రతి ఒక్క పార్ట్ కవర్ అయి ఉంటుంది. తనకి ఉండే లాయల్ ఫ్రెండ్స్ అండ్ పోకెమాన్స్ చాలా గ్రేట్. అండ్ పోకెమాన్ అనే ఈ యానిమే లేకపోయి ఉంటే మనకి ఈ రోజు నరూటో, సోలో లెవెలింగ్ ఎక్సెట్రా ఇలాంటి యానిమేస్ ఇండియాలో అంత ఈజీగా వచ్చేవి కాదు. ఎందుకంటే పోకీమాన్ అనేది ఒకటి ఉండడం వల్ల తెలుగు డబ్స్ దగ్గర నుంచి యానిమే అనే ఒక నేమ్కి ప్రాపర్ రికగ్నైజేషన్ వచ్చిందని నేను నమ్ముతాను. అండ్ ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. అండ్ నాట్ ఓన్లీ పోకీమాన్, మనకి డోరేమోన్, షిన్చాన్ అండ్ ఇంకా కొన్ని ఉన్నాయి. అవి మెయిన్ రోల్ని ప్లే చేసాయి స్టార్టింగ్లో మనకి ఈ యానిమేస్ అన్ని రాకముందు. తర్వాత వరల్డ్ వైడ్గా పోకీమాన్కి హైయెస్ట్ గ్రాసింగ్స్ కూడా వచ్చాయి. ఈవెన్ మొన్నటి వరకు కూడా లైక్ యాష్ లాస్ట్ ఎపిసోడ్ వరకు ఉండే వరకు కూడా పోకెమాన్‌కి మించిన యానిమే అప్పటి వరకు రాలేదంటే పోకెమాన్ బ్రేక్ చేసినవన్నీ అప్పటి వరకు ఏది బ్రేక్ చేయలేదు ఎక్సెప్ట్ డ్రాగన్ బాల్. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్కరు కూడా దీన్ని చూసే ఉంటారు అనుకుంటున్నాను. అండ్ ప్రతి యానిమేకి కూడా దానికి సంబంధించిన ఒక స్పెషాలిటీ అయితే ఉంటుంది. సో నేనైతే దాన్ని గట్టిగా నమ్ముతాను. సో మనం ఈ యానిమేని ఆ యానిమేని కంపేర్ చేసి అది బాగుంది ఇది బాగుందని చెప్పలేం. బికాజ్ రైటర్ అనేవారు ఆ యానిమే కూడా అంతే కష్టపడతారు, ఈ యానిమే కూడా ఇంతే కష్టపడతారు. సో మనం ఏది కూడా జడ్జ్ చేసి చెప్పలేం కాబట్టి మన వాళ్ళ హార్డ్ వర్క్ని తప్పకుండా రెస్పెక్ట్ ఇవ్వాలి. సో థ్యాంక్ యూ. అండ్ ఐ హోప్ ఈ వీడియోకి చాలు. ఇప్పటికే చాలా యానిమేస్ గురించి మాట్లాడాం అండ్ అలాగే నా గొంతు కూడా పోయింది. మీకు ఈ వీడియో ఒకవేళ నచ్చి ఉంటే వెంటనే లైక్ చేయండి అండ్ ఇఫ్ పాసిబుల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఇక్కడ వరకు చూశారు అంటే వీడియో మ్యాక్స్ నచ్చే ఉంటుంది. అండ్ ఇది వరకు చెప్పినట్టు నరూటో ఎందుకంత స్పెషల్ అని ఒక వీడియో చేశాను, దాని లింక్ డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటుంది, చెక్అవుట్ చేయండి. అండ్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కూడా ఉంటుంది, ప్రతి ఒక్కరు వెళ్ళి ఫాలో అవ్వండి. అండ్ అలాగే ఏమన్నా బెస్ట్ యానిమేస్ ఉంటే చెప్పండి, వాటి ఎక్స్ప్లెనేషన్స్ని స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే కంటెంట్ కూడా అంత అవైలబుల్గా ఉండడం లేదు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్ యువర్ యానిమే గైడర్.